స్థానిక ఎన్నికలకు సన్నద్ధం. ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు, అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల. వచ్చే నెలలో ఎలక్షన్స్ నిర్వహణ. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు 3 విడతల్లో నిర్వహణకు ఈసీ ప్లాన్. ఆ తర్వాతే సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్స్. ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశావాహులు స్థానిక ఎన్నికలపైన ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులతోటి సమావేశం ఉన్నది. అదేవిధంగా రైతు భరోసా పైన కూడా ఇవాళ ఒక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉన్నది. రైతు భరోసా ఈ వానాకాలానికి సంబంధించి రైతులకు ఎకరానికి 6,000 చొప్పున ఇవాళ దానిపైన ప్రకటన చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇది రైతులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. అదేవిధంగా స్థానిక ఎన్నికలు 2024 లోపల ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిసిపోయింది. ఆ తర్వాత నుంచి ప్రత్యేక అధికారుల సమక్షం లోపలనే పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే అతి కొద్ది రోజుల లోపలనే పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారని అనుకుంటే అది ఇప్పటిదాకా అయిపోయింది. ఇప్పుడు ఈ నెలాఖరు లోపల రిజర్వేషన్లు ఖరారు చేసి అది ఈసీకి ఇస్తే వచ్చే నెల లోపల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ వచ్చే నెల మొదటి వారంలో, అంటే ఆ నెల గతంలో 3 విడతలుగా 2019లో కూడా 3 విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు కూడా 3 విడతలుగా ఎన్నికలు జరపాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తంగా ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాల లోపల స్థానిక సంస్థల కోలాహలం కనిపిస్తూ ఉన్నది. వచ్చే నెల లోపల ఎన్నికలకు నిర్వహించనున్నట్టుగా మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తూ ఒక్కొక్కరు, మొన్న సీతక్క చెప్పింది, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులతోటి సమీక్ష నిర్వహించి దీనిపైన స్థానిక సంస్థల పైన ఒక ప్రకటన ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలు, ఓటర్ లిస్టు, అదేవిధంగా ఓటింగ్ కేంద్రాలు అన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. దాని పని మొత్తం కూడా అయిపోయింది. ఇవన్నీ పూర్తయిపోయినాయి. నెలాఖరు కల్లా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘాలకి అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా ఒక సమాచారం. ఈ లోపల ఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయనున్నది. రిజర్వేషన్లు అందంగానే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనున్నది. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచి, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేటువంటి ప్లాన్ లోపల ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక వార్త అయితే ఇక్కడ చూడొచ్చు. గతం లోపల ఆ తర్వాత ఇది గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అదే నిరూపితమైంది. దీంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో అనుకూల ట్రెండ్ సృష్టిస్తాయి. ఆ తర్వాత పార్టీ గుర్తు లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికలు అత్యధిక స్థానాలు సులువుగా గెలుచుకోగలుగుతామని అధికార పార్టీ వర్గాల అంచనా. దీనిలో భాగంగానే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. తమ క్యాడర్కు సైతం అధికార పార్టీ నేతలు, మంత్రులు ఇవే సంకేతాలు ఇస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు, వాటి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహిస్తారు. ఇది ఇప్పుడున్నటువంటి కొత్తగా ఇప్పుడు మంత్రులకు ఇన్ఛార్జీలుగా కూడా కొన్ని జిల్లాలు ఇవ్వడం జరిగింది. ఆ జిల్లాల లోపల ఆ మంత్రులు కనుక స్థానికంగా అన్ని స్థానాల లోపల ఎక్కువ స్థానాల లోపల విజయం సాధిస్తే ఆ మంత్రులకు ఎట్లాంటి డోకా లేదు. కానీ స్థానాలు కోల్పోయినటువంటి ఆ జిల్లాల లోపల ఈ మంత్రుల పైన కూడా వేటు పడేటువంటి అవకాశం లేకపోలేదంటూ కూడా ఉన్నది. ఇక చూడరి, ఇన్ఛార్జ్ మంత్రులకి ఇది లోకల్ సవాల్. 1034 రైతు వేదికల లోపల ఈ రైతు నేస్తం ఇవాళ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అట్లనే స్కిల్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వండి, కేంద్ర మంత్రి జయంత్ చౌదరికి ముఖ్యమంత్రి రిక్వెస్ట్. ఎన్జిఓలతో విద్యాశాఖ ఎంఓయు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఒప్పందం. విద్యాశాఖకు సంబంధించి విద్యార్థులను బడి మానేసినటువంటి విద్యార్థులను మళ్ళీ తిరిగి పాఠశాల లోపల చేర్చే విధంగా, అదేవిధంగా వాళ్ళ లోపల మ్యాథ్స్ అంటే భయపడేటువంటి విద్యార్థులకు ఒక ఎన్జిఓ తోటి, అట్లా దాదాపుగా 6 ఎన్జిఓలతోటి ప్రభుత్వ పాఠశాలల లోపల విద్యార్థుల లోపల వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచే విధంగా 6 ఎన్జిఓలతోటి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఇది
విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నది. ఇక ఇన్ఛార్జ్ మంత్రులకు లోకల్ సవాల్, గెలిస్తే ఓకే లేకపోతే వేటు, హైకమాండ్ సంకేతాలు. నెలాఖరు లోపల స్థానిక ఎన్నికల షెడ్యూల్, వారం రోజుల లోపల రైతు భరోసా కూడా పడబోతున్నట్టుగా ఇవాళ ప్రకటించి వారం రోజుల లోపల రైతుల అకౌంట్ లోపల ఈ రైతు భరోసా సంబంధించి ఎకరానికి 6,000 రూపాయలని